వెల్లుల్లి కోడి కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్న చూసేద్దాం. వెల్లుల్లి కోడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కలు, నూనె, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి కలిపి చేసుకున్న పేస్ట్, గరం మసాలా పొడి, ధనియా జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, టమోటా ముక్కలు, పెరుగు, కసూరి మేతి అన్నీ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం. దీనికి వచ్చేసి వెల్లుల్లిపాయలు చక్కగా పొట్టు తీసేసుకొని ఇట్లా వంచి ఉంచుకోవాలి. ఏం కట్ చేయక్కర్లా, ఏం రెబ్బలుగానే ఉంచారు. యాక్చువల్గా వెల్లుల్లి కూర అనగానే మనం వెల్లుల్లిపాయలు వేసేసుకుంటే సరిపోతుంది. కాకపోతే అల్లం వెల్లుల్లిపాయని ఉల్లిపాయతో కలిపి ఇలా పేస్ట్ చేస్తాం. ఇది ఒకటి, ఇది పచ్చగా పేస్ట్ లాగా ఏం చేయాలి అంతే. ఇంకా కూర కూర కాబట్టి ఫాస్ట్ గా ఉండేయచ్చు అనమాట. ఆయిల్ వేద్దామా? ఆగిన తర్వాత డైరెక్ట్ గా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ చేతితో చేసి పేస్ట్. మరి పేస్ట్ లాగా కాదు, కచ్చపచ్చగా చేసుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయల పేస్ట్. కొంచెం ఆయిల్ వేడెక్కకే వేద్దాము, బాగుంటుంది కదా. సో ఇలా వెయిట్ చేసే లోపు మీరు ఇంట్లో అయితే ఇంకొక వంటకి అవసరమైన రెడీ చేసేస్తా ఉంటారు కదా, గబా గబా. లేదంటే కుక్కర్ పెట్టేసేసి అటు పప్పు పసుపు వేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ చికెన్లో వేసాము ఉప్పు, కొంచెం ఇవన్నీ కలిపి ఉప్పు. చికెన్కి ఆల్రెడీ ఉప్పు వేసాము కాబట్టి గ్రేవీకి కావాల్సినంత అంతే అంతే. తర్వాత పచ్చిమిర్చి. ఓకే, కరివేపాకు. ఓకే, కొంచెం టమాటా, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయలు మట్టుకి చాలా ఎక్కువగా వాడాలి. అవును, ఎందుకంటే వెల్లుల్లి అని ఇలా రెబ్బలుగా బాగుంటాయి, చాలా బాగుంటుంది. ఓకే, పుట్టిగా ఫస్ట్ కావాలి అంటే నూనెలో వేపేసేసి వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకొని పైనుంచి కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు ఎందుకు ఇలా వేసారంటే మనం ఆల్రెడీ చికెన్ కూడా ఉడికిచ్చేస్తున్నాం కాబట్టి టైం ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే, కారము, ఇప్పుడు చికెన్. ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కలు ఇవి, అవి వేసేసాం గ్రేవీలో. సో వాటర్ ఏమైనా వేయాలా? కొంచెం పెరుగు కూడా వేయాలి. ఓకే, కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము. ఇప్పుడు ఉడికే ముందు ధనియాల పొడి వేస్తున్నాను. ఓకే, అలాగే గరం మసాలా. గరం మసాలా కూడా వేసేయించున్నాను. ఓకే, వాటర్ వేయమంటారా? వాటర్ వేస్తే 10 నిమిషాలు ఉడికిస్తే మూత పెట్టేనా? మూత పెట్టేనా. ఓకే,
ఉడికిపోయింది. ఇప్పుడు కస్తూరి మెంతి వేస్తున్నాను, కసూరి మేతి, తర్వాత కొత్తిమీర. వెల్లుల్లి కోడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కలు, నూనె, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి కలిపి చేసుకున్న పేస్ట్, గరం మసాలా పొడి, ధనియా జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, పెరుగు, కసూరి మేతి. వెల్లుల్లి కోడి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి కలిపి చేసిన పేస్ట్ వేసి కొద్దిగా వేగనివ్వాలి. దానిలో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత దానిలో వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. తర్వాత కూరకు సరిపడినంత కారం వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత మనం ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పెరుగు వేసి కలపాలి. తర్వాత ధనియా పొడి, గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి 5 నిమిషాల సేపు ఉడికించాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మూత తీసి ముందుగా కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, వెల్లుల్లి కోడి కూర రెడీ.